నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను నిఖత్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ట్విస్ట్ నెలకొంది. ఆయన ఢిల్లీ పర్యటనపై సందిగ్ధత నెలకొంది. పర్యటన రద్దయిందని ప్రకటన వెలువడిన కాసేపటికే ఢిల్లీకి రావాలని హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్లు ప్రచారం సాగుతుంది. హస్తినాకు వెళ్లే సీఎం కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. ఏఐసీసీ పెద్దలు లిస్ట్ ఆమోదించాకే ఈ సాయంత్రం కల్లా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరు ఢిల్లీకి రావద్దని హైకమాండ్ ఆదేశాలతో సీఎం తన ఢిల్లీ పర్యటన తొలుత రద్దు చేసుకున్నారు. కానీ చివరకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి రావాలని పిలుపు వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఏఐసీసీ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి హస్తినాకు ఎప్పుడు బయలుదేరి వెళ్తున్నారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నిఖత్. ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఒకవైపు కొనసాగుతూ ఉంది. రేపు అంటే మార్చి 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఈ నామినేషన్ల ప్రక్రియ సమయం గడువు ముగుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో 4 ఎమ్మెల్యే కోటా స్థానాలకు అవకాశం ఉంది. 4 స్థానాలకు దాదాపు 25-30 మంది పోటీ పడుతున్నారు. అందులో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు మహిళా సామాజిక వర్గాలు, ఈ 4-5 సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల పాటు పదవులు లేకుండా, అధికారం లేకుండా, అధికారం దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం 14 నెలలకు పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓవైపు మంత్రివర్గ విస్తరణ కూడా 18 మందితో ఉండాల్సిన మంత్రివర్గ విస్తరణ కేవలం 12 మందితోనే ఉంది. ఇంకా 6 మంత్రి పదవుల్ని భర్తీ చేయాలి. తర్వాత ఇటు సిపిఐ, తెలంగాణ జనసమితికి సంబంధించిన పార్టీల పొత్తు విషయంలో కూడా కొంత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ప్రక్రియ కొంత ఇంత తర్జన భర్జన జరగడానికి కారణం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపైనే ఈ మధ్యన 2-3 సార్లు ఢిల్లీకి పోయొచ్చారు. ఏఐసీసీ పెద్దలతో భేటీ అయ్యారు. పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కానీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అదేవిధంగా అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు కలిసినప్పటికీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై మాత్రం కొలిక్కి రాకుండా ఇంకా సాగదీత నడుస్తుందని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే వైపు బీసీ సామాజిక వర్గం నుంచి హనుమంతరావుతో పాటు ఇంకా ఇతర సీనియర్లు ప్రయత్నం చేస్తున్నారు. ఓసీ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ సలహాదారుడు రేవంత్ రెడ్డి అత్యంత అనుచరుడు వేము నరేందర్ రెడ్డి, తర్వాత కర్మ సామాజిక వర్గాల నుంచి పుష్ప కుమార్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ విధంగా ఇంకా చాలా మంది కూడా నేతలు ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి 9 గంటలకు నిన్న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమం అనంతరం రాత్రి 9 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి వెళ్తారు. ఈ రోజు ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్తారని చెప్పి ప్రచారం జరిగింది. అయితే రాత్రి క్యాన్సర్ అయిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు ఇద్దరు ఢిల్లీకి వెళ్తారని చెప్పింది. అది కూడా క్యాన్సర్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ పర్యటన దాదాపుగా రద్దయినట్టేనని చెప్పి తెలుస్తా ఉంది. ఇప్పుడున్న ప్రస్తుతం సీఎం షెడ్యూల్ ప్రకారం శంషాబాద్ లో శాసనమండలి సభ్యుడు భానుప్రసాద్ కూతురు వివాహానికి హాజరవుతారు. తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పద్మశాలి జాతీయ మహాసభకు హాజరవుతారు. ఈ రెండు షెడ్యూల్ కూడా దాదాపు 2-3 గంటల వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ఉండకపోవచ్చు అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. ఏ అవకాశం ఉన్నా ఏ క్షణంలో అయినా మళ్ళీ ఢిల్లీకి రమ్మని చెప్పి అధికారులకు పిలిస్తే మాత్రం ఆయన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు అయితే లేదంటే పిసిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి 4 ఫోన్లో సంప్రదించి సాయంత్రం వరకు కానీ లేదంటే నైట్ లోపు కానీ ఈ 4 ఎమ్మెల్సీ స్థానాలను ఫైనల్ చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ఏమైనా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మాత్రం కొంత ట్విస్ట్ కొనసాగుతుందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే నిన్న మధ్యాహ్నమే ఢిల్లీ నుంచి వచ్చాడు ఆయన, మళ్ళీ నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్తారని చెప్పి తెలిసింది. మళ్ళీ ఇప్పుడు ఉదయం 9 గంటలకు కలిసి వెళ్తారని చెప్పి షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఢిల్లీ పర్యటన కొంత ఆగమే గోచరంగా ఉందని చెప్పి అనుకోవాలి. రామ్, చెప్పండి, తొలుత రద్దయిన ఈ పర్యటన మళ్ళీ రమ్మని పిలుపునిచ్చారు కదా, దీనికి ప్రధాన కారణం ఏమైనా ఉందంటారా రామ్? అధిష్టానం అది అధికారికంగా రమ్మని పిలుపు వచ్చినట్టు మాత్రం ఎక్కడ కూడా వార్తలు కనబడతలేదు. అక్కడ సీఎం కార్యాలయ వర్గాలు కూడా ఎవరు కూడా ఖరారు చేయడం లేదు. కేవలం మీడియాలో ఇతర మాధ్యమాల్లో ప్రచారం తప్ప అధికారికంగా మాత్రం ఏఐసీసీ హైకమాండ్ నుంచి
రేవంత్ రెడ్డిని రమ్మని, సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రమ్మని చెప్పాల్సిన ఎక్కడ అధికారికంగా లేదు. కాబట్టి ఏదేమైనా ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన అంశము. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులు చాలా మంది ఢిల్లీలో ఏఐసిసి పెద్దలతో పాటు ఇక్కడ రాష్ట్ర పెద్దలు కూడా కలిసి ఇప్పటికే ప్రసన్నం చేసుకున్నారు. కాబట్టి అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన కొంత ఆసక్తితో పాటు ఉత్కంఠ నెలకొందని చెప్పి కూడా అనుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రామ్.